పరవాడలో కల్తీ మద్యం తయారు చేసిన దోషుల్ని సమగ్రమైన విచారణ జరిపి తయారు చేసిన దోషులని కఠినంగా శిక్షించాలని ఐద్వా డిమాండ్ చేస్తోంది. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా పరవాడ మండలం ఎండిఓ ఆఫీస్ దగ్గర అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పి మాణిక్యం ఆధ్వర్యంలో 2వ తేదీన పరవాడలో కల్తీ మద్యం పట్టుబడిన ఈ రోజుకి కూడా సమగ్రమైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించలేదు. ఈ కల్తీ మద్యం తయారు చేసే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాందీ షాపులకి, బెల్ షాపులకి సరఫరా చేస్తున్నారు. వీటి వలన ప్రజల జీవితాలు నాశనమైపోతూ ఉన్నాయి, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం బ్రాందీ షాపులకే పోస్తున్నారు. ఇంట్లో భార్య బిడ్డలు ఏమైపోయినా పట్టించుకోవట్లేదు. పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించలేదు. బ్రాందీ షాపులవి, బెల్ షాపులు లైసెన్సులు రద్దు చేయాలని, మద్యాన్ని పూర్తిగా నియంత్రించాలి. ఈ రోజు పాది లేక కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బ్రతకడమే కష్టంగా ఉంది. వచ్చిన ఆదాయం మొత్తం బ్రాందీ షాపులకే వస్తున్నారు. కుటుంబాలు ఏ విధంగా బ్రతుకుతాయి? ఎలక్షన్ ముందు ప్రభుత్వాలు మద్యాన్ని పూర్తిగా తీసేస్తామని హామీలిచ్చారు. ఈ రోజు గుడి, బడి అని తేడా లేకుండా మద్యం షాపులు నిర్వహిస్తున్నారు. నివాస ప్రాంతాల్లో కూడా మంచినీళ్లు దొరకడం లేదు, కానీ ఈ మద్యం దొరుకుతుంది. ఈ కల్తీ మద్యం తాగి చనిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్లు పాలైపోతున్నాయి. ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరులుగా చూస్తోంది. ప్రజల జీవితంతో చెలగాటమాడుతుంది. ఇది చూస్తూ ప్రజలు ఊరుకోరు. దీని మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మన్యాల బంగారమ్మ, సెక్రటరీ తుంపాల అన్నపూర్ణ, నాగదేవి, రాజకుమారి, కె కృప పాల్గొన్నారు. 2వ తారీఖుని పరవాడలో కల్తీ మద్యం తయారు చేసి పట్టుబడిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, సమగ్రమైన విచారణ జరిపి దోషులు కఠినంగా శిక్షించాలని ఐద్వా డిమాండ్ చేస్తూ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తగిన చర్యలు తీసుకోలేదు. అంటే ప్రభుత్వం లోపమా, ప్రజల లోపమా అర్థం కాలేని పరిస్థితుల్లో ఉంది. ఇది చాలా దుర్మార్గం. దీని మీద ఐద్వా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి, భవిష్యత్తులో ఉద్యమం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఏవైతే ఉన్నదో ఈ రోజు కల్తీ మద్యం తాగి అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. ఈరోజు భర్తలు కోల్పోయి రోడ్డును పడుతూ ఉన్న కుటుంబాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వాలు ఏం చెప్తూ ఉన్నాయి? మహిళలు ఓటు బ్యాంక్గా వినియోగించుకుని ఆ మహిళల మెడలో పుస్తుల్ని తెంపే పరిస్థితి ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి, ఈ పాలకులు చేస్తూ ఉన్నారు. కావున ఈ కల్తీ మద్యం ఎవరు తయారు చేశారో వాళ్ళ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఐద్వా మహిళా సంఘ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది శిక్షణ పడలేని వెంటనే భవిష్యత్తులో దీని మీద ఆందోళన చేయడం, అలాగే కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వాలని మేము అనుకోవడం జరిగింది. దయచేసి కల్తీ మద్యం తయారు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.